అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారు. సర్కార్ ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదంటే అవినీతి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పిడుగురాళ్ల కోనకి దాచేపల్లిలో అడ్డగోలుగా సున్నప్రాయంతో వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్థానిక కూలీలతో అక్రమంగా క్వారీలు తవ్వించి సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే కావడంతో చూసి చూడనట్లు వదిలేవారు. ఈ వ్యవహారంపై గుంటూరుకు చెందిన గురువాచారి 2015 ఆగస్టు 21న హైకోర్టులో పిటిషన్ వేయగా గత మార్చి 28న విచారించింది. అక్రమ తవ్వకాలను తక్షణమే అడ్డుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖ అధికారులను ఆదేశించింది. తీర్పు తర్వాత కూడా తవ్వకాలు కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. కానీ వారిద్దరు కూడా ఉత్తర్వుల అమలుకు సాహసించలేదు. దీంతో ఎరపతినేని మరింత రెచ్చిపోయారు. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోపోవడంతో పిడుగురాళ్ల మండలం కోనకి చెందిన హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డైరెక్టర్ నరసింహారెడ్డి విచారణ జరిపి నిగ్గు తేల్చారు. 2014కు ముందు అక్రమంగా తవ్వకాలు జరిపేవారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నివేదికలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో అధికారులు ఎవరు అడ్డుకునేందుకు సాహసించడం లేదని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని కలెక్టర్, ఎస్పీలది అదే పరిస్థితి అన్నారు. ఎస్పీ చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఉంటే ఈ సున్నప్రాయి తరలిపోకుండా అడ్డుకట్ట వేసే వీలుండేది అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని అవినీతి భాగవతంపై గత నెల 27న లోకాయుక్త డైరెక్టర్ కె నరసింహారెడ్డి లోకాయుక్త రిజిస్ట్రార్కు నివేదిక సమర్పించారు. సర్కారీ ఖజానాకు గండి కొట్టిన నిందితుల నుంచి డబ్బులు వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై గుంటూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వాలంటే లోకాయుక్త ఆదేశిస్తే వాస్తవాలు బయటపడతాయని నరసింహారెడ్డి అన్నారు.